హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కూరాకు ఉప్పు నీళ్ళు చేస్తున్నాను. అందుకు కావాల్సినది కడిగి పెట్టుకున్న ఆకుకూర, ఇందులో చూపిస్తున్న వస్తువులు, కొద్దిగా పల్లీలు అనేది వేయించి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. తరువాత అలసందలు ఉడకపెట్టి పెట్టుకున్న అలసందలు, అందులోకి కొద్దిగా ఆకుకూర వేసి మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా జీలకర్ర, మెంతాలు, మిరియాలు వేసి, ఇది అనేది మసాలా. సాంబార్కి ఏం కావాలో అది మసాలా అవుతుందండి. అలసందలు, ఆకుకూర, ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలండి తనిగా. తరువాత ఒక పాత్ర తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకుని సాసులు వేసి చిట్లాక అందులోకి ఈరుల్లి వేసి బాగా వేయించుకోవాలండి. అందులోకి కొద్దిగా కరివేపాకు వేసి తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలండి. వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అది వేయించుకున్నాక మనం ఏదైతే ఉడకపెట్టుకో ఆకుకూర, అలసందలు ఇందులోకి వేసి కలుపుకోవాలండి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకే వరకు. అందులోకే మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ని ఇందులోకి చల్లుకుని వేయించుకుంటే మనం చేసుకున్న ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం సాంబార్ చేసుకోవాలి. ఒక పాత్ర తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకుని సాసులు, జీలకర్ర వేసి అది చిట్లిన తర్వాత ఈరుల్లి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయ్యాక మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న మసాలా ఉందో అది ఇందులోకి వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఆకుకూర ఉడికిన నీరుని ఇందులోకి పోసుకోవాలండి. తరువాత సాంబార్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తరువాత కొద్దిగా కారం వేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఆకుకూర ఉడికేటప్పుడు ఉప్పు వేసింటాము, అందుకు ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి చెక్ చేసుకోండి మీ రుచికి ఎంత ఉప్పు సరిపోతుందో అంత. ఇది బాగా కాగిన తర్వాత దించేసుకుంటే మనం చేసుకున్న ఆకుకూర ఉప్పు నీళ్ళు అనేది రెడీ అవుతుంది.